ఒత్తిడి అనేది బాగా పెరిగిపోయింది గురుగారు చాలా మందికి. ఇదివరకు ఒత్తిడి ఉండేది ఇదివరకు కూడాను. అవును. చెప్పేవాళ్ళు చుట్టుపక్కల ఉండి ఆ సపోర్ట్ ఉండేవాళ్ళు బాగుండేది. కానీ ఇప్పుడు ఎవరైనా ఏ చిన్న కష్టం వచ్చినా చెప్పుకునేవాళ్ళు లేదా వాళ్ళేదో ఊహించుకుని జరక్క అవును. ఈ ఇంకా లాస్ట్ డిసిషన్ అన్నట్టుగా ఆత్మహత్య చేసేసుకుంటున్నారు. ఇంక ఎవరు సరైన పంచుకోవడానికి ఎవరు లేరు. లేదంటే ఏదో అనుకున్నాను సాధించలేకపోయాను, నన్ను ఎవరో పట్టించు, ఇలా రకరకాల కారణాలతోని లేదా వాళ్ళ మీద పెట్టుకున్నటువంటి ఏదైతే ఉంటుందో మా వాడు ఇది సాధిస్తాడా సాధిస్తాడని అట్లని మనం చేరుకోలేకపోయామని కూడా వాళ్ళు కొంచెం ఒత్తిడికి లోనయ్యి ఇంకో విధంగానో వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చేసుకున్న వాళ్ళకంటే కూడా అండి ఆ కుటుంబాలు ఏదైతే ఉన్నాయో అండి వాళ్ళు ఇంకా ఎక్కువ టెన్షన్ పడుతున్నారు. ఎందుకంటే వీడు చేసుకున్నాడు, చేసుకుని కోరికలు తీరకుండా ఇక్కడే తిరుగుతున్నాడా, వాడికి మనం ఏం చేయలేకపోయాము, వీడికి మళ్ళీ మంచి జన్మ ఎలా వస్తుందా రాదా, లేదంటే ఇక్కడ ఉండి మనల్ని పీడిస్తున్నాడా, ఇలా రకరకాలు ఉన్నాయి కదా గురుగారు. అది ఏంటి దీనికి మరి ఎలా వాళ్ళకి చేసుకున్న వాళ్ళకి ఎలా వెళ్తారు? ఈ రోజులో ఏంటంటే విపరీతమైన స్ట్రెస్ అన్ని చోట్ల బాగా ఎక్కువైపోయి కొంతమంది తట్టుకోలేక అంటే ఎన్నో కష్టాలు, ఇంకా కష్టం మీద కష్టం వచ్చని కానీ ఏదైనా సో దాంతో రకరకాలుగా ఉంటుంది. కొంతమంది ఈ మధ్య నన్ను కలిసిన వాళ్ళు వాళ్ళ కుటుంబాల్లో ఇలాగే ఏంటి వాళ్ళ ఎవరో పాపం వాళ్ళ తమ్ముడో వాళ్ళ కొడుకో ఎవరో వాళ్ళు ఇలాగ వెళ్ళిపోవటం కానీ ఇలాగ ఆత్మహత్య చేసుకోవడంతో చాలా కూలిపోతున్నాయి కుటుంబాలు. ఉన్నవాళ్ళు ఏంటి ఇంత చిన్న ఏజ్లో చేసుకున్నాడు మా తమ్ముడు, లేకపోతే అలా ఎవరన్నా అవనండి, ఏమైపోతాడు వీడు ఇప్పుడు ఇలాగా జన్మ లేకుండా ఇలాగే తిరుగుతూ ఉంటాడా ఇప్పటికీ అని చెప్పి పాపం చాలా బాధపడతారు. ఒకటి మన వాళ్ళు చెప్పేదంతా మనం వింటుంటాం ఎప్పుడు, ఏంటి ఆత్మహత్య మహాపాతకం, ఎవరు వెళ్ళకూడదండి. కానీ ఒక వ్యక్తి అంత స్టేట్కి వెళ్ళాడు అంటే ఎన్ని రకాల కష్టాలు పడుండే వెళ్తాడు కదా అలాగా. కానీ ఒకటి ఏంటంటే వీళ్ళందరూ బాధపడుతున్న వాళ్ళకి ఒకటి నేను చెప్తున్నాను, ఆత్మహత్య చేసుకుని ఒక మనిషి మరణించినంత మాత్రాన వాళ్ళకి వెంటనే జన్మ రాదు. వాళ్ళు ఇంకా ఏదో ఇలా ప్రేతాత్మ రూపంలో రకరకాల రూపాల్లో మన మధ్య తిరుగుతూ కోరికలు తీరక ఇలాగే ఉంటారు. ఇంకా కొంతమంది భయం ఏంటి, వీళ్ళు ఎవరినో ఆహ్వానిస్తారు ఇలా అని. అస్సలు అటువంటి భయాలు పెట్టుకోకండి. మీరు ఎప్పుడు చెప్పేటట్టు ప్రతి జీవితం వాళ్ళ పూర్వజన్మ సంస్కారాలు బట్టి వాళ్ళకి గడుస్తూ ఉంటుంది. దాంతోపాటు జీవితం గడవటమే కాకుండా మన పూర్వజన్మలో చేసుకున్న ప్రారంభ కర్మల వల్ల మన జీవితం గడుస్తుంది. మనం ఎక్కడ పుడుతున్నాం, ఎలా బతుకుతున్నాం, ఏం కష్టాలు పడుతున్నాం, ఏ నష్టాలు పడుతున్నాం, మన ఆలోచన విధానం ఏంటి, మన జీవన విధానం ఏమిటి, ఇదంతా దీంతో గడుస్తుంది. జీవితం గడవటమే కాకుండా మనం చివరిలో ఎలా వెళ్ళిపోతాం ఈ జన్మ వదిలిపెట్టి అనేది కూడా పూర్వజన్మలో చేసుకున్న ప్రారంభ కర్మ వల్లే నిశ్చయం అయిపోతుంది పూర్తిగా. అది మనకి తెలియదు, మనకి గ్రహింపుకి రాదు. ప్రతి మనిషి వెళ్ళిపోతాడని తెలుసు, కానీ ఏ విధంగా మనిషి వెళ్ళిపోతాం అనేది ఏ మనిషికి తెలియదు కదా మనకి. అసలు ఎప్పుడు మన పుట్టగానే మనకి తెలిసిపోదు కదా ఈ జన్మలో మనం ఈ టైంకి మనం వెళ్ళిపోతామని ఏ మనిషికి తెలియదు మనకి. కొంతమంది ఏంటి అది వెళ్ళిపోవటం కూడా కొంతమంది సునాయాసంగా వెళ్ళిపోతారు, కొంతమంది 2-3 సంవత్సరాల మంచాల మీద పడి సర్జరీలు, లేకపోతే కొంతమంది ఏదో యాక్సిడెంట్స్లో పోతారు, కొంతమంది ఇంకో విధంగా రకరకాల విధంగా ఈ జీవితం వాళ్ళు చాలించడం జరుగుతుంది. జరిగి మళ్ళీ నెక్స్ట్ జన్మలో వాళ్ళు ట్రావెల్ వెళ్ళిపోతూనే ఉంటుంది. ఇది నా చెప్తున్నట్టుగా ఈ ప్రారంభ కర్మలు తీరడానికి కొంతపాటి ఇప్పుడు తీరుతాయి. దీంట్లో బతుకుండటం ఉన్నప్పుడు నీ జీవితం ఎలా సాగుతాంతో పాటు చివరి రోజులు ఎలా వెళ్తాయి, నువ్వు ఎలా వెళ్ళిపోతున్నావు అన్నది కూడా మన ప్రారంభ కర్మ ఫలితంగానే అది వస్తుంది. సో ఈ ఆత్మహత్య చేసుకునే వాళ్ళు కూడా ఏంటి, పూర్వజన్మల్లో వాళ్ళు చేసుకునే కర్మఫలాల వల్ల వాళ్ళ జీవితం అర్ధాంతరంగా వాళ్ళ చేతుల్లోనే వాళ్ళు చేసుకుంటున్నారు. అలా అని వాళ్ళకి వచ్చే జీవితం బాగుంటుందనో వచ్చే జీవితం సరిగా ఉంటుందనో కాదు, ఈ జన్మ ఇంకా తీరటం అన్నమాట. వాళ్ళకి తీరిపోవటం అనేది ఈ రూపంలో జరుగుతుంది వాళ్ళకి అంతే. తర్వాత జన్మల్లో వాళ్ళు వెళ్ళిపోతారు. మళ్ళీ ఇంతకుముందు జన్మల్లో వాళ్ళు చేసిన ప్రాప్తి కర్మ ప్రకారం మళ్ళీ వాళ్ళు ఏదో ఎక్కడో ఒకటి పుడతారు, మళ్ళీ కష్టసుఖాలు అన్నీ అనిపించడం జరుగుతుంది. కానీ కేవలం ఆత్మహత్య చేసుకున్నంత మాత్రాన్ని వాళ్ళు ఎప్పటికీ ఇక్కడే ఉంటారు, వాళ్ళు కొన్ని 100 సంవత్సరాల దాకా ఇక్కడే ఉంటారు అని ఎక్కడా లేదు నాయన. అది అలా అని వీళ్ళెవరూ బాధపడాల్సిన అవసరం లేదు ఇలా చేసుకున్న కుటుంబాలలో. అది వాళ్ళ దురదృష్టం, బాధే, చాలా బాధ, కుటుంబానికి చాలా బాధ, సన్నిహితులకి బంధువులకి అందరికీ చాలా బాధ అలా వెళ్ళిపోవటం, ఆ జీవి వెళ్ళిపోవటం. కానీ
ఇలా చేసుకున్నాడు కదా అని ఈ జీవికి ఇంకా అసలు ముందు ముందు చాలా దుర్భరంగా ఉంటుంది, లేకపోతే ఇట్లా ఉంటుంది అలా అనుకోద్దు మీరు. ఈ ఈ జన్మ గడవటం మాత్రం ఇంతే, ఈ జన్మకి మాత్రమే ఇది. తర్వాత జన్మలో చక్కగా ఉంటుంది. తర్వాత జన్మలో మామూలుగా ఇంతకుముందు జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాడో ఏం చేసుకున్నాడో దాని ప్రకారం ముందు జన్మలు గడుస్తాయి. కానీ వెంటనే కోరికలు తీరకుండా తిరుగుతూ ఉంటారు. అది అలా భయపడక్కలే. అందరి గురించి అలా బాధపడి వరి అవ్వక్కలే. వీళ్ళందరి కుటుంబాలు అప్పుడప్పుడు నన్ను కలిసిన వాళ్ళు అడుగుతూ ఉంటారనమాట, ఇలా అవుతుంది, ఇలా ఉన్నా అండి, ఇలా ఉన్నాడు పాపం ఏంటి. ఏం లేదు, నేను హాయిగా మళ్ళీ జన్మ తీసుకున్నాడు, ఇంకో జన్మలో వెళ్ళిపోతున్నాడు. ఈ జన్మకి ఈ విధంగా రాసి పెట్టింది అతని జీవితం. ఎప్పుడు చెప్తాను కదా ఏ విధంగా ఎండ్ అవుతుంది. ఇప్పుడు యుద్ధాల్లో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు, బాంబు దాడిలో కోల్పోయిన వాళ్ళు, సముద్రయానంలో కోల్పోతున్న వాళ్ళు, ఏ విధంగా వాడికి స్థితి వెళుతుంది అనేది కదా. సో ఈ జీవికి ఈ విధంగా పెడుతుంది వెళ్ళి అంతే. సో తర్వాత మామూలు లైఫ్లోనే వెళ్ళిపోతాడు. ఈ జన్మలో కూడా స్వతహా తన అంతటా తానే తీసుకున్నాడు అంటే ఇంతకుముందు జన్మలో ఏదో కర్మ అనుభవించడం అంటే కదా. ఆ కర్మ ప్రారంభ కర్మ వల్లనే ఈ విధంగా జీవితం ఇన్ని కష్టాలు పాలై తనంతట తనే తీసుకోవాల్సి వచ్చింది. ఇది మనకి చూడడానికి అనిపిస్తుంది తనంతట తను చేసుకున్నాడని, కానీ అతని విధిలిఖితంలో ఈ జన్మ ఇక్కడ దాకానే అంతే. 42 44 ఏదైనా ఉండండి, ఆ ఏజ్ దాకా అక్కడ దాకానే, అక్కడ దాకాతో అయిపోతుంది జీవితం. ఏ విధంగా అవుతున్నది చెప్పాను, ఈ కర్మలు బట్టి ఇతని జీవితం ఈ విధంగా, ఇంకో జీవితం ఇంకోలా అవుతుంది, ఇతని జీవితం ఇలా అయింది. ఈ జన్మ వచ్చే జన్మ నుంచి మళ్ళీ మామూలు వెళ్ళిపోతుంటాడు. ఆ జన్మల్లో ఏమేమి అనిపించాల్సిందో అవన్నీ అనిపిస్తూ వెళ్తాడు. అంటే ఇక్కడ ఈ ఇబ్బందులు కష్టాలు భరించలేక తను ప్రాణత్యాగం చేసినప్పుడు మరి ఈ మళ్ళా అనుభవించలేదు కాబట్టి మళ్ళీ అంటుకోగలుగుతారు వాళ్ళకి. ఏది ఇప్పుడు ఇక్కడ అనుభవించకుండానే మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయడం వల్ల అవును ఆ తర్వాత జన్మకి అది అనుభవించకుండా వెళ్ళిపోయాడు అని మనం అనుకుంటున్నాం అంతే కదా. బట్ ఈ జన్మలో అంతే రాసింది. ఇన్ని కష్టాలు పడ్డాడంటేనే అనుభవించినట్టే కదా. ఎంతో ప్రార్థకరం అనుభవించబట్టే ఈ మనిషి ఇన్ని కష్టాలు పడ్డాడు. ఇన్ని కష్టాలు పడి తట్టుకోలేక వెళ్ళిపోయాడని, ఆ వెళ్ళిపోయాడు అనేది మనం అనుకుంటున్నాం. కానీ ఈ జన్మకి ఇట్లా రాసి పెట్టింది అతని ఇలాగే వెళ్ళాలని ఉంది. అంటే ఈ జన్మకి ఇంతే డ్యూరేషన్, అతని ఆయుర్దాయం ఇంతే. ఈ ఆయుర్దాయం ఇక్కడితో అయిపోయి ఈ జన్మ అతను చాలించాలి. ఈ విధమైన కష్టాలు పడి ఈ జన్మతో ఈ విధంగా ఇతని జన్మ చాలిస్తాడు. ఇప్పుడు ఎంతో మందిని మనం చూస్తాం, అదే చెప్తున్నాను ఇందాక, రకరకాల రీతుల్లో వెళ్ళిపోయే వాళ్ళని చూస్తాం మనం. ఓకే, అది ఈ జన్మలో ఈ విధంగా చాలిస్తున్నాడు, ఇది ఇక్కడితో అయిపోతుంది. ఇది కూడా తన కర్మల వల్ల. అంతేగాని ఇదంతా మళ్ళీ చుట్టుకుంటుందని కాదు. ముందు జన్మల్లో ఇంకో విధంగా పెడుతుంది జీవితం, ఇంకో విధంగా పెడుతుంది. అది ఇంతకుముందు చేసుకున్న కోట్లాది జన్మల్లో అతను చేసుకున్న పాపపుణ్యాల ప్రకారం ఈ జన్మ జీవిత మాత్రానికి వరకే ఇది పరిమితం. ముందు జన్మల్లో వెళ్ళదు. అలా భయపడక్కలేదు, వీళ్ళందరూ అలా బాధపడక్కలేదు ఈ కుటుంబాల వాళ్ళు. ముందు జన్మలకు అలా వెళ్ళదు. ముందు జన్మల్లో మళ్ళీ పాత జన్మల్లో ఉన్న మిగిలిన చేసుకుంటూ అనుభవాన్ని తెచ్చుకుంటూ ముందు సాగిపోతుంటాడు వీడు ఈ జీవనమాట.